నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రైతు నేస్తం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. అర్గుల్ గ్రామంలో రైతు వేదికలో రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి వెల్లడి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నిరుద్యోగ యువతకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయానికి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో డోర్ కర్టన్స్ అందజేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్తో పాటు నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలు నిరుద్యోగ యువతకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, లైబ్రేరియన్, యువతి యువకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని గ్రంథాలయంలో కర్టెన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉందని చెప్పి అనుకొని మన చైర్మన్ గారు రాజరెడ్డి గారు గ్రంథాలయంలోని అన్ని విండోస్ కి కర్టెన్స్ సుమారు 24,000తోని కర్టెన్స్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఆర్మూర్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొన్ననే నెల రోజుల క్రితమే డిజిటల్ లైబ్రరీని కూడా మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మంచి బిల్డింగ్ కూడా మనము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అదే విధంగా నియోజకవర్గంలోని ఆలూరు మండలం, నందిపేట్, డొంకేశ్వరంలో కూడా కొత్త ప్లేసులు చూడడం జరిగింది. అక్కడ కూడా తొందరలోనే కొత్త లైబ్రరీలని మనం పెట్టుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మన ప్రభుత్వం ఇంకా సుమారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఉంది గనక పిల్లలకి సౌకర్యార్థం తగిన ఫర్నిచర్ గాని, బుక్స్ గాని అన్ని కూడా అందుబాటులో పెడుతున్నాం. నియోజకవర్గం తరపున ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆల్ ది బెస్ట్. ఇన్ఛార్జ్ గారైన వినయ్ రెడ్డి గారు ఈరోజు నాకు తెలిసి సుమారు ఎక్కడ కూడా ఏ జిల్లాలో కూడా కర్టన్స్ అనేవి ఇవ్వరు. కానీ పర్టికులర్ గా పిల్లలు సార్ ఇక్కడ విండోస్ ఉన్నాయి, కర్టన్స్ కావాలి అని కానీ కంపల్సరీ అవసరం అనుకుంటే ఈ 24,000 పెట్టి కర్టన్స్ వేయడం జరుగుతుంది. నందిపేట అన్నగారు అడిగారు, నందిపేట ఒకటి, ఆలూరు ఒకటి, డొంకేశ్వర్ ఒకటి, 3 కూడా కొత్త కన్స్ట్రక్షన్ కొరకు వాళ్ళు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ప్రపోజల్ కూడా ఈ 3-4 రోజుల్లో హైదరాబాద్ ప్రపోజల్ పంపించి షార్ట్ పీరియడ్ లో తక్కువ సమయంలో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన రైతు నేస్తం రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ఏ రోజు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు నేరుగా రైతుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. జగన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు నేస్తం ప్రారంభోత్సవం కార్యక్రమం భూపత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు పండించే పంటలు మరియు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల గురించి ప్రతి రైతుకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారి అంతరంగం ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు ఉన్నారు. 755 కోట్లు 29,23,23,000 దాంట్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ లోనే హైయెస్ట్ గా రుణమాఫీ అయింది. అది
205,82,85,000 క్రాప్ లోన్ మన రైతులకు రావడం జరిగింది. అన్ని నియోజకవర్గాల కంటే మనకే ఎక్కువ ఉంది. అంటే 25 లక్షల మంది 25 లక్షల మంది రైతుల్లో మనకు వాళ్ళు చేసినటువంటిది మనకి అత్యధికంగా ఉంది. అదేవిధంగా రైతు బోనస్ కూడా, ఎందుకంటే మన దగ్గరనే హైయెస్ట్ రికార్డు క్రాప్ వచ్చింది. మన జిల్లాలోనే మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల కంటే దగ్గర 8 లక్షల పైసలు మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మన రైతులు ప్రొడ్యూస్ చేసి ఇవాళ రికార్డు సృష్టించారు. మొత్తం తెలంగాణలోనే 2 పంటలు కలిసి అంటే మొదటిసారి 1,58,000, మొన్న ఈ యాసంగికి 1,25,000 మెట్రిక్ టన్నులతో మొత్తము 2,80,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలు వీధులలో పిఎస్ఎస్ఎం సభ్యులు, పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్లకార్డులు పట్టుకుని మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు శాకాహారంపై అవగాహన నిర్వహించి పిరమిడ్ ధ్యాన మందిరాల విశిష్టత మరియు ధ్యానం చేయటం వల్ల లాభాలను ప్రతి ఒక్కరికి తెలియజేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ధ్యానులు, పిఎస్ఎస్ఎం సభ్యులు భోజన్న, గంగాధర్, లక్ష్మారెడ్డి, సాయినాథ్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యేను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి అర్గుల్ సురేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అర్గుల్ సురేష్ మాట్లాడుతూ 10 సంవత్సరాల పాలనలో ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు అనేక రకాల బెదిరింపులకు పాల్పడ్డ ఘనత మాజీ ఎమ్మెల్యేకే దక్కుతుందని, కార్యకర్తలను ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం మాజీ ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ప్రజలు నూతన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దశరథ్ తదితరులు ఉన్నారు. ఎక్కడైతే కాన్స్టిట్యూన్సీలో తెలంగాణ ఉద్యమకారులు కానీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ గత 18 నెలల నుంచి ధైర్యం చెప్పేటోడు లేడు, మనో ధైర్యం ఇచ్చేటోడు లేడు, నేనున్నాను చెప్పేటోడు లేడు. ఇవన్నిటి వల్ల ఏమైతున్నది, కార్యకర్తల నిరుత్సాహం వచ్చింది, నిస్తేజం వచ్చింది. ఎందుకో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వస్తున్నాయి. ఎవరిని చూసి ఓటేయాలి? ప్రజలైతే నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు క్లియర్, మేము జీవన్ రెడ్డిని చూస్తే ఓటేయం. 23లో చెప్పింది అదే, ఇప్పుడు కూడా చెప్పింది, మాకు కేసీఆర్ ఇష్టం. ఇప్పుడు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ అంటే ప్రజలకు కొంత అభిమానం పెరిగింది. కేసీఆర్ క్రేజీ పెరిగింది, టీఆర్ఎస్ క్రేజీ పెరిగింది. ఎందుకు అంటే కాంగ్రెస్ వైఫల్యాల వల్ల, ఏదైతే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫెయిల్ వల్ల పెరిగింది. కానీ ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఏమీ లేదు, నిస్తేజం ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆదినాయకత్వం ఇమ్మీడియట్ ఇట్లాంటి అరాచకవాదులను, ఏదైతే కబ్జాకోరులను, ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేసినాను, ప్రజల్ని దోపిడీ చేసినాను, భూములు గుంజుకున్నాడు, జాగాలు గుంజుకున్నాడు, వీళ్ళని తక్షణం పక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి, ఇలా టీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి. రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలే కానీ వీటికి పోగలటువంటి శక్తి క్యాడర్లో ఉన్నది. కేవలం జీవన్ రెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు. సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళు గెలిచి ప్రసక్తే లేదు, పరిస్థితి లేదు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లను ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా వస్తాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చేపూర్, హరిపూర్ గ్రామాల్లో 60 ఇండ్లకు 5 లక్షల చొప్పున ప్రొసీడింగ్లు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం అర్హులైన వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆర్మూర్లో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాస్ లైన్ ప్రజాపంత సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, పార్టీ నాయకులు, లీడర్లు చెప్పినా వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వదని కోరారు. అదేవిధంగా రేషన్ కార్డులో లేని లబ్ధిదారులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నాయకులు, మహిళలు తదితరులు ఉన్నారు. ప్రభుత్వం కూడా 5 లక్షలు ఇస్తే, 10 లక్షలు ఇస్తే దాంట్లో 10 రూపాయలు వేసి సొంత జాగున్న వాళ్ళు కట్టుకుంటారు. కాబట్టి అట్లాగే ఇండ్లు లేని, జాగలేని వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం జాగిస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చిండ్రు. హామీని అమలు చేయాలా. అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇవాళ కట్టినటువంటి కేసీఆర్ కట్టినటువంటి ఉన్నటువంటి ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు, ఆనాడు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ఆక్యుపై చేసుకుంటాం. అట్లాగే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి ఇవాళ
మన దగ్గర పైడి రాకేష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళ అంకాపూర్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద సమగ్రంగా విచారణ కలెక్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ అవి చూడాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చినటువంటి లిస్టుని ఇవాళ వాళ్ళ అనుచరులకు ఇవ్వడానికి వల్ల ప్రధానంగా కుట్రలు పండుతూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. కాబట్టి ఎమ్మెల్యే పేద ప్రజల కోసం అయితే నేను పనిచేస్తానని చెప్పి 24 గంటలు మీడియా ముందట మాట్లాడుకుంటుండో ఇవాళ వాస్తవ పరిస్థితులను బయటపెట్టి అర్హులైన పేద ప్రజలకు ఇండ్ల స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 123 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీసీఈఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్లకు అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 2024-25 సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు బడి గంటను వితరణ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ చదువు నేర్పిన పాఠశాలకు జ్ఞాపికగా సుమారు 10,000 విలువ గల బడి గంటను ఈరోజు సోమవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్ సార్కు అందజేయడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రిక్ బడి గంటను వితరణ చేసిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్, ఉపాధ్యాయులు పెంట జలంధర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్, సరోజిని, ఉపాధ్యాయులు జలంధర్, నారాయణ, శంకర్, దాస్, సుమలత, రామచందర్, గోదావరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గెట్ టుగెదర్లు జరిగితే హై స్కూల్ స్టాఫ్ని పిలుస్తారు కానీ ఎక్కడ కూడా ప్రైవేట్ టీచర్స్ని ఆ 5 మెంబర్స్ టీచర్స్ని గుర్తుండాలి నాన్న. చెప్పండి, ఆ 5 మెంబర్స్ టీచర్స్ మీరు ఇచ్చే వాటిలో ఎక్కువైతారా? కాదు కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే బిడ్డ, మీరు 10 ఏళ్ళకి గెలిచినా 20 ఏళ్ళకి గెలిచినా ఎప్పుడు గెలిచినా మీకు విద్యను అభ్యసించిన ఆ 5 కూడా గెలుచుకోండి. నన్ను కాదు, మీరు విద్యను అభ్యసించాలి నన్ను కాదు, కానీ మీకు విద్యను అభ్యసించిన ఆ 5 మెంబర్స్ కూడా గెలుచుకోండి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రైమరీ టీచర్స్నే అసలు మర్చిపోతుంది. ఎంత కష్టపడ్డా ఎంత చక్కగా చెప్పినా ప్రైమరీ టీచర్స్ గుర్తుండట్లేదు. అది నేను నా రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాను. మేము 2024-2025 బ్యాచ్ మా స్కూల్కి ఒక చిన్న జ్ఞాపకార్థంగా వెళ్ళి డొనేట్ చేయడం జరుగుతుంది. దీనికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మా క్లాస్ వాళ్ళందరం కలిసి ఏకమై ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మా ఉపాధ్యాయులు విద్యను బోధించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మంచి మార్క్స్ తెచ్చుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు మరియు నోటు పుస్తకాలను పాఠశాల ఉపాధ్యాయులు అందజేశారు. దోన్పాల్ గ్రామంలోని పాఠశాలలోని విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు మరియు 5,000 రూపాయల విలువ గల నోటు పుస్తకాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమేష్ వితరణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను తమ తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 6 దశాబ్దాల కాలంగా పోడు సాగు చేసుకుంటున్న ఎస్టీ, బీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు బేషరతుగా పట్టాలు ఇవ్వాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కమ్మర్పల్లి మండల కేంద్రంలో ర్యాలీ, ధర్నాను నిర్వహించారు. కమర్పల్లి మండల పరిధిలో ఆసకొత్తూరు, బషీరాబాద్, చౌట్పల్లి, కమర్పల్లి, అమీర్నగర్, నర్సాపూర్ తదితర గ్రామాలకు చెందిన దళిత, గిరిజన, వెనుకబడిన ప్రజలు సుమారుగా 60 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్న భూములకు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు సరైన గుణపాఠం చేశారని ఈ సందర్భంగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, సురేష్, దేవరాంలు అన్నారు. పట్టాలు ఇచ్చి రైతు బంధును కూడా ఇస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని, స్వయంగా నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పి తాను అధికారంలోకి రాగానే అందరికీ పట్టాలు ఇస్తానని, రైతు భరోసా కల్పిస్తానని 6 గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చి కేసీఆర్ వివరించిన తీరులోనే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రక్షించకపోతే ఇలా ఫారెస్ట్ అధికారుల వేధింపుల బారి నుండి కాపాడకపోతే మీకు కూడా కేసీఆర్ పెట్టిన గతే పడుతుందని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం హెచ్చరిస్తూ ఉంది, గుర్తు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఫారెస్ట్ అధికారులు లంచాలు తీసుకొని, డబ్బులు తీసుకొని పేద గిరిజనేతర కుటుంబాలని అనవసరంగా ఇలా వేధించడమే కాకుండా ట్రాక్టర్లపైన అట్లాగే సాగు చేసుకుంటున్న రైతులపైన ఇలా కేసులు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, జైలుకు పంపిస్తూ ఉన్నారు.
మీ విధానాన్ని మార్చుకోకపోతే ఏసీబీకి కూడా మిమ్మల్ని పట్టిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడాప్రతులు కరపత్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ నెల 21న ఉదయం 6:55 నుండి 8:30 వరకు జిల్లా కేంద్రంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్స్లో సామూహిక యోగా సాధన ప్రదర్శన ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని యువజన సంఘాలు, మహిళా మండళ్లు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు అన్ని వర్గాల వారు సామూహిక యోగా సాధనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఆయుష్ విభాగం నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాసు, వైద్యులు తిరుపతి వెంకటేష్, డిపిఎం వందన, ఫార్మసిస్ట్ ఎన్ పురుషోత్తం, భిక్షపతి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో విద్యార్థులకు టై బెల్ట్, నోటు పుస్తకాలను ప్రభుత్వ ఉపాధ్యాయులైన రాజేష్, రమాదేవిలు వితరణ చేశారు. కిసాన్ నగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 10,000 రూపాయల విలువ గల నోటు పుస్తకాలు, టై బెల్ట్, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులైన రాజేష్, రమాదేవి గార్ల సహకారంతో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ చేతుల మీదుగా అందజేశారు. టై బెల్టులను వితరణ చేసిన ఉపాధ్యాయులను ఎంఈఓ బట్టు రాజేశ్వర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు లాసియా, వీడీసీ అధ్యక్షులు అశోక్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది. ఈరోజు అన్ని పేపర్లు కూడా చూసారు, ముఖ్యమంత్రి గారు ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ని తీసుకొచ్చినట్టు అన్ని స్కూళ్ళలో ప్రవేశపెడుతున్నట్టు. రాను కూడా మొత్తం కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ట్రైనింగ్ ఇస్తున్నాం. టీచర్స్ కూడా ట్రైనింగ్, మన సమ్మర్లో ట్రైనింగ్ ఇచ్చినాం, ఎట్లా ఆడుతూ పాడుతూ ఎట్లా చెప్పాలని. మళ్ళీ నెలగా ట్రైనింగ్ ఉంటుంది. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఏం తెలియదు, ఓన్లీ వాళ్ళ టై బెల్ట్, ఆ టై బెల్ట్ కూడా సాధిస్తున్నట్టు వందకరంతో. ఒకసారి అభినందించండి. భీమ్గల్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాఠ్య పుస్తకాల వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యుఐ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరై మండల విద్యాశాఖ అధికారి స్వామి, ఉపాధ్యాయ బృందంతో కలిసి విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని వంటవారికి సూచించారు. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వం కావున విద్యార్థులు పాఠశాలలో చేరి అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు నేస్తం, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. అర్గుల్ గ్రామంలో రైతు వేదికలో రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. నిరుద్యోగ యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి వెల్లడి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.